జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈరోజు రేపు ఢిల్లీ కేంద్ర పెద్దలను కూడా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. దాంతోపాటు ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలతో కూడా పవన్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లోని తన మార్కును పవన్ కళ్యాణ్ చూపించారు. తనకిచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలోనే పవన్ నిర్వహించారు. పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రధానంగా మర్వాడ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని మొత్తం 7 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. చివరి నిమిషంలో పవన్ను వ్యూహాత్మకంగా బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. పవన్ ఎపిసోడ్ అంటే పవన్కి సంబంధించిన వ్యూహాల నేపథ్యంలో పవన్ వ్యూహాలు పూర్తి స్థాయిలోనే 7 నియోజకవర్గాల్లోని ఫలించాయి. పవన్ మొత్తం 7 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ ప్రాంతంలోని రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో పవన్ ప్రచార నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఇటు ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో ఇమేజ్ వచ్చింది. దాంతోపాటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎత్తుగడలో పూర్తిగా సత్ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలోని మొత్తం 7 నియోజకవర్గాల్లోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పూర్తి స్థాయిలోనే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని పవన్ ఢిల్లీకి వెళ్ళటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో పవన్ ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం నిర్వహించింది. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన తొలి టాస్క్లోనే పవన్ కళ్యాణ్ తనేందో నిరూపించుకున్న నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టాస్క్ ఏ విధంగా ఇవ్వబోతుంది అనే దానిపై పార్టీ వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100% స్ట్రైక్ రేట్తోని పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లోని గెలుపొందిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తన ఏందో చూపించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లోని 7 నియోజకవర్గాల్లోని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ మొత్తం 7 నియోజకవర్గాల్లోని ఆయా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపడంతో ఇప్పుడు తనేందో దేశవ్యాప్తంగా చూపించిన పరిస్థితి కనపడుతుంది. పవన్ మార్క్ ఇటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ ఇమేజ్ ప్రస్తుతం పాలిటిక్స్లోని పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎటువంటి టాస్క్ ఇస్తారు పవన్ కళ్యాణ్కి అనే దానిపై కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లోనే ఇటు తమిళనాడుతో పాటు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలలోనూ కూడా పవన్ ఇమేజ్ను వాడుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికీ తెలుగువారు అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తిగా సెటిల్ అయిన పరిస్థితి ఉంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ తెలుగు ఓటర్లు పూర్తి స్థాయిలోని ప్రభావం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఇటు ఢిల్లీతో పాటు తమిళనాడులో కూడా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా పవన్ సేవలు వాడుకునే ఉద్దేశంలోని భారతీయ జనతా పార్టీ ఉంది. పవన్ ఇమేజ్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎటువంటి సీన్ రిపీట్ అయిందో అదే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈరోజు రేపు ఎన్డీఏకి సంబంధించిన పెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా పవన్ పాల్గొనేందుకు ఇప్పటికే ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే వరుసగా స్ట్రైక్ రేట్లోని ఎక్కడ పవన్ అడుగుపెట్టినా సరే అక్కడ సక్సెస్ అవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ చివరి నిమిషంలో దిగటంతో పూర్తి స్థాయిలోని ఎన్డీఏ కూటమి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పూర్తిగా విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అగ్రనేతల సమావేశంలోని పలు కీలకమైన అంశాలపై పవన్తో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. తొలి టాస్క్లో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టాస్క్ బీజేపీ అగ్రనేతలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ ఇమేజ్ను పవన్ సేవలను వాడుకునే యోచనలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన పెద్దలు ఉన్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.